దైవజనులు పాస్టర్ రఘు గారు మన మధ్య ఉన్నారు. వారిని చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం అందరూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మొదట నా నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా జార్జ్ అన్నకి, సునీతకి కూడా వందనాలు. థ్యాంక్ యూ అక్క. ప్రతి నెల నాకు ఒకసారి అవకాశం ఇస్తున్నారు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి. ఇది నేను గొప్ప ప్రివిలేజ్గా, గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే భయంకరమైన పాపి నోట్లో నుంచి దేవుని పరిశుద్ధ లేఖనాలు రావడం నాకు ధన్యత, నాకు గొప్ప భాగ్యం. రైట్, పోయినసారి నేను మాట్లాడిన సందేశం గుర్తుందా? ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్, ప్రేమ అనే ఒక మాట గుర్తున్నది చాలు. సో కృత నిబంధన అంతా కూడా ప్రేమ గురించే ఎక్కువ మాట్లాడుతున్నాడు. కానీ మనం పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలను మనం చూసినాం కదా. పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞ ఏంటంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించడము, రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం కదా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒక మాటలో చెప్తాను, తర్వాత కాలక్రమేణా దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి అనే సందేశం మనం తర్వాత చూద్దాము. కానీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చి, నూతన నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు ఈ లేఖన భాగాలు చెప్పినప్పటికీ కొత్త నిబంధనలో కూడా ఇవే లేఖనాలు, పాత నిబంధనలో ఉన్న లేఖనాలే. మత్తయి సువార్త 22:37 నుంచి 40 వరకు చూస్తే దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ఇది కూడా దాని లాంటిదే అంటాడనమాట. సో ఇవి కనిపించినప్పటికి కూడా యోహాను సువార్తలో ఏమన్నాడంటే, మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు కదా. దాన్ని కొంచెం మనం ధ్యానం చేసినాం. 1 కొరింథీ 13 అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసినాం. దాన్ని అంటే కంటిన్యూస్గా దాన్నే మనం కొనసాగిద్దాం. ఇంకా చాలా ఉంది దాని గురించి మనం మాట్లాడేది. సో మళ్ళీ ఈరోజు ఎక్కడి నుంచి ఆరంభిద్దామంటే, అసలు పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. క్రొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది పాత నిబంధనలో ఉన్నది. అది కూడా మనం సరిగా అర్థం చేసుకోలే. అది చాలా అంటే అది అర్థం చేసుకోకుండా కొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ అర్థం కాదు మనకు. కాబట్టి పాత నిబంధనలో ఇచ్చిన అసలు నీ పొరుగువారెవరు? పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నప్పుడు అసలు నీ పొరుగువాడు ఎవరై ఉంటారు? అది ఎవరికి ఇచ్చాడు పాత నిబంధనలో ఆజ్ఞ? ఇజ్రాయేల్ ప్రజలకు. ఆయన ఎన్నుకున్న ఆయన ప్రజలకు అది ఇచ్చాడు కదా. కొత్త నిబంధనలో కూడా ఆజ్ఞ ఇవ్వబడింది, కానీ దానికి మించి ఉంది. దాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు మంచిగా ఆలోచించండి. పొరుగువారు ఎవరంటే, లూకాసు వార్త 10వ అధ్యాయంలో సమరయుని గురించి మాట్లాడుతాడు కదా. సమరయుని గురించి మాట్లాడుతాడు. సో పొరుగువాడు ఎవరు అంటే, నేను అదంతా చదవను.
పొరుగువాడు ఎవరంటే నీ కులం వాడు కాదు. అర్థమైందా? నీ కులపోడు కాదు, నీ మతమోడు కాదు. నీ మతం వాడు కూడా నీ పొరుగువాడు కాదు. పొరుగువాడు ఎవరు అంటే నీ సహాయం అవసరమైన ప్రతి మనిషి నీ పొరుగువాడు. అర్థమవుతుందా? నీ కులమోడు కాదు, నీ మతమోడు కాదు పొరుగువాడు. నీ అవసరత ఎవరికైతే ఉందో వాడే నీ పొరుగువాడు. నీ అవసరత ఎవరైతే నువ్వు అవసరతలో ఉన్నారో వాళ్ళకు నీకు చేయగలిగితే అతడే నీ పొరుగువాడు. మీరు ఆలోచించాలి. కాబట్టి మరి పాత నిబంధనలో మనం ఆలోచిస్తే చాలామంది పొరుగు వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మన నేబర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా నీ ద్వారా అవసరత కలిగి ఉంటే తప్పకుండా మనం చేయాలి. వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా వారే మన పొరుగువాడు. సమరయుడు యూదుడు కాదు కదా, వాళ్ళ అక్రమ సంతానం. యూదులు అన్యజనుల మధ్యలో పుట్టినవారు సమరయులు. అసలు సమరయ దేశానికి కూడా వెళ్ళడానికి యూదులు ఇష్టపడరు. సమరయ ప్రాంతం వస్తుందంటే ఆ ఊరు నుంచి కూడా ప్రయాణం చేయరన్నమాట. వాళ్ళు అంటరాని వారు, దూరం నుంచి వెళ్ళేవారు అన్నమాట. వేరే సమరయ ప్రాంతం తర్వాత ఇంకేదైనా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటే షార్ట్కట్ సమరయ నుంచి పోవచ్చు. కానీ సమరయ ప్రాంతానికి కూడా అడుగుపెట్టని వారు అన్నమాట యూదులు. సో అలాంటి యూదులు కాని వారికి కూడా సహాయం చేయడం. సో నీ పొరుగువానికి సహాయం చేయడం. నిన్ను వలె అంటే ఏంటి మరి? పొరుగువాడంటే ఎవరైనా కావచ్చు కదా. మరి నిన్ను వలె అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు కదా. ఎలా? నిన్ను వలె అంటే నీవు నీ గురించి ఎలా ఆలోచిస్తావో ఇతరుల గురించి కూడా అలాగనే ఆలోచించడం. అర్థమైందా? నీ అవసరతల గురించి, నీ గురించి నువ్వెంతగా ఆలోచిస్తావో ఇతరుల గురించి అదే విధంగా ఆలోచించడం నిన్ను వలె అంటే నీకు ఆకలి అయితే అన్నం తింటాం. మనకు ఆకలి అయితే ఏం చేస్తాం? అన్నం తింటామా లేదా? పొరుగువాడు ఆకలితో ఉంటే పెట్టు. నిన్ను వలె ప్రేమించడం అది. అర్థమైందా? నీకు ఆకలి అయితే నువ్వు అన్నం తింటున్నావు కదా, నేను అన్నం తింటున్నావు కదా, పొరుగువానికి ఆకలి అయితే అన్నం పెట్టడమే నిన్ను వలె ప్రేమించడం. నీకేం కావాలా? ఇంకా బట్టలు కావాలి కదా. బట్టలు కావాలన్నా లేదా? మనకు 10 బట్టలు ఉన్నా కావాలనుకుంటాం ఇంకా కదా. బీరువా నిండా ఉంటాయి, ఏది వేసుకోవాలని అర్థం కాదు కదా. నీకు బట్టలు కావాలి అంటే నిన్ను వలె అంటే లేని వాడికి ఇవ్వు. అర్థమైందా? మనకు 10-20 ఉన్నా కూడా లేని వారి గురించి మనం ఆలోచించం. అర్థమవుతుంది తమ్ముడు? మనకు చాలా బట్టలు ఉంటాయి. అర్థమైందా? మొన్న పాతవి కొత్తవి అన్నీ తీసుకుపోయి ఒక 25 షర్ట్లు ఇస్త్రీ చేయించుకొచ్చి పెట్టినా నేను అప్పుడు ఇస్త్రీ చేపిస్తున్నప్పుడు ఆలోచించిన, ఇన్ని గానం వేసుకుంటున్నా నేను, వేసుకునేటి 2-3 వేసుకుంటా అంట. అవే ఇవ్వాలి, నేను సహాయం చేయాలా. నిన్ను వలె ప్రేమించడం అంటే నీకు బట్టలు కావాలి, లేనివాడికి ఇవ్వు. నిన్ను వలె నువ్వు ఇతరులను ప్రేమించడం అంటే నీకు గౌరవం కావాలి. నీకు గౌరవం కావాలని కోరుకుంటావా లేదా? నన్ను అందరు రెస్పెక్ట్ చేయాలా, నన్ను మంచిగా చూడాలా, నాతో మంచిగా మాట్లాడాలా కదా. గౌరవించాలని కోరుకుంటామా? ఇతరులను గౌరవించు. అదే నిన్ను వలె ప్రేమించడం. అర్థమవుతుందా? నీవు గౌరవం కావాలని కోరుకుంటున్నావు, ఇతరులను గౌరవించు. అదే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. నీవు తప్పులు చేసినప్పుడు క్షమాపణ కోరుకుంటావా దేవుని దగ్గర నుంచి? దేవా నన్ను క్షమించు అని. ఇక్కడ నువ్వేం చేయాలా? ఇతరులను క్షమించు అని ప్రార్థించాలా. దేవుణ్ణి మన క్షమాపణ కోసం మనం తప్పులు చేసినప్పుడు ప్రతిదినం చేస్తాం మనం. అర్థమవుతుందా? కోపము, ద్వేషము, లస్ట్ఫుల్ థాట్స్, ఇవన్నీ మన ఫైటింగ్స్. అవి మనకు శత్రువు, అపవాదిని చాలా నిందిస్తుంటాం మనం.
అపవాది చేసిండు కాదు, అపవాది కాదు, నీకు నువ్వే శత్రువు. అర్థమైందా? ఫస్ట్ ఎనిమి ఎవరు తెలుసా నీకు? నువ్వే. మన హృదయము అన్నిటికంటే ఘోరమైన, మరి అయిపోయా. నేను మస్తున్నా, సూపర్ ఉన్నా అని చెప్పకండి. మనం స్ట్రగుల్ అవుతున్నాం కదా, మనం దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాం. ప్రభువా నన్ను క్షమించు. మరి నిన్ను వలే, ఈ పదాన్ని పట్టుకొని నిన్ను వలే నీ పొరుగు వారిని ఎలా ప్రేమిస్తావు? వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ క్షమాపణ కోసం వారిని క్షమించడం, అది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మత్తయి సువార్త 7:12 ఈ వచనం చెప్పి మనం ముందుకు వెళ్దాం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. మీరును వారికి చేయండి. నువ్వేమైతే కోరుకుంటున్నావో, నిన్ను ఏదైతే హ్యాపీగా ఉంచుతుందో, నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నీ పొరుగువారి పట్ల కూడా జరగాలి అని కోరుకోవడం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం. గోల్డెన్ రూల్ అన్నమాట ఇది, గుర్తుపెట్టుకోండి. ఇది కంఠతం చేయండి. మత్తయి సువార్త 17:12 కంఠతం చేయండి. ఏంటి? కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. నువ్వేమి చేయాలా, మనుషులు నిన్ను ఎట్లా గౌరవించాలా, ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో అదే విధంగా మనం వాళ్ళకి చేయాలా, అంతే. ఇక అది గోల్డెన్ రూల్ అంట. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనేది లెవిటికస్లో మనం చూసినాం. అది కొత్త నిబంధనలో కూడా దాన్ని మనం చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే కదా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు చదువుతాను నేను, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీ క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించుడి. నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించునో మీరు ఆ విధంగా ప్రేమించాలి. 1 యోహాను 4:11 కూడా ఏమంటాడంటే, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము కూడా ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం బలిగా అర్పించాడు. ఇంకొకటి చెప్పాలంటే, దేవుడే తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా ప్రేమించాలని పిలువబడ్డాం. సరే, ఇప్పుడు ప్రాక్టికల్గా మనం కొన్ని లాస్ట్ టైం మనం 13వ అధ్యాయంలోకి వెళ్ళి చూసినాము. కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా క్రీస్తు ప్రేమించిన ప్రకారం అంటే ఏంటో మనం చూద్దాం. ఓకేనా? క్రీస్తు ప్రేమించిన ప్రకారం 1, మీరు పరిశాన్ కావద్దు. ఇతరులను ప్రేమించడం క్రీస్తు ప్రేమించినట్టుగా అంటే ఇతరుల కాళ్ళు కడగడం. యేసుప్రభు కడిగాడు, మరి కడిగాడలేదా? అంటే తగ్గింపు స్వభావముతోనే ఇతరులకు, ఎట్లా అంటే ఇతరులకు చిన్న పనులు చేయడానికి కూడా సిద్ధపడడం అన్నమాట. సర్వ్ చేయడం ఇతరులకు, అది ఎంత అల్పమైనదైనా పని అయినా పర్వాలేదు, ఎలాంటి చిన్న పని అయినా ఇతరులకు చేయడం. అర్థమవుతుందా? యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగాడు. మనం ఆ విధంగా ప్రతి ఒక్కరి పాదాలు కడగాలని కాదు. అర్థమైందా? దాని అర్థం ఏంటంటే, మనమేంది కాళ్ళు కడగడం అంటే చాలా చీప్ అని చూస్తాం. అవునా కదా? చీప్గా చూడమా? మీ కాళ్ళు ఎవరు నన్ను కడిగిపించుకుంటారా? సరే, నేను మీ కాళ్ళు కడిగిపించుకుంటారా? మీరు కాళ్ళు కడుగుతారా? పేతురు కూడా అట్లనే అన్నాడు, ప్రభువా నువ్వు నా కాళ్ళు కడుగుడేంది అంటాడు. నేను కడగకపోతే నువ్వు నాతోని ఫెలోషిప్లో ఉండవు అంటాడు. నాతో పాలి భాగస్తుడవు నువ్వు కావు అన్నాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వు కూడా ఇలాంటి పరిచర్యను జరిగించాలా.
ఈ ప్రజలు ఏదైతే తక్కువగా చూస్తున్నారో, అర్థమవుతుందా? తక్కువగా చూస్తున్నారో నీ పట్ల నేను చేయాల. అది క్రీస్తులా ప్రేమించడం. అర్థమవుతుందా అమ్మా? నిన్ను వలే ఏమన్నాడు ప్రభు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే. అర్థమైందన్న? చిన్న పనైనా బాత్రూమ్లు కడగడం, అర్థమైందా? చర్చ్ బిల్డింగ్ క్లీన్ చేయడం, ఇంకా తక్కువ పని ఇంకేదైనా ఉంటే, అబ్బా ఈ పని చేస్తుంటే ఎవరైనా చూస్తే నాకు అవమానం అని అనుకుంటాను, చూసావా? ఆ పని చేయడం మన సహోదరులకు ఆ పని చేయడం, అది క్రీస్తు వలె ప్రేమించడం. మనము ఎలాంటి పనులు ఎన్నుకుంటాం తెలుసా? మనం హైలైట్ కావాలా, మైక్ కావాలా, పుల్పిట్ కావాలా, అర్థమైందా? అందరూ నన్ను గుర్తించాలా. అది క్రీస్తు వలె ప్రేమించడం కాదు. చాలాసార్లు మనల్ని గుర్తించకపోతే, అర్థమైందా అమ్మా? మనకు అవకాశం ఇవ్వకపోతే, పాటనో లేకపోతే ఇంకేదో, మనము చాలా ఫీల్ అయిపోతాం. అది కాదు. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మాట మాత్రము సెలవు చేత ఈ యావత్ సృష్టినిచ్చిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మనుషుల పాదాలు కడిగి మీరు ఈ విధంగా చేయండి అన్నాడు. ఆ విధంగా ఇతరులకు సేవ చేయడం, అర్థమవుతుందామా? సంఘములో ఉన్న ఇతరులకు ఆ విధంగా సేవ చేయడమే క్రీస్తు వలె ప్రేమించడం. ఒకసారి మా ఇంటికి మా మామగారు వచ్చారు. అల్లుడిని ఎట్లా చూస్తారు వాళ్ళు? మళ్ళీ పాస్టర్ నేను అంటే మా వైఫ్ వాళ్ళ చిన్న ఆయన అన్నమాట. క్రైస్తవులే వాళ్ళు కూడా. పురంలో మా విలేజ్కి వచ్చారు. పెద్ద మనిషి ఆయన బట్టల్లో మోషన్స్ చేసుకున్నాడు. ఆటో దిగి వచ్చేసిండు. అలా భార్య దూరంగా అయ్యో అన్నట్టుగా ఫీల్ అయిపోయింది. నా భార్య కూడా అలా చిన్ననే, ఆమె కూడా దూరం అయిపోయింది. నేనేం చేయాలి? అది తీసుకొచ్చి బట్టలు తీసి బోర్వెల్ కాడికి తీసుకెళ్ళి బట్టలు పిండేసిన. యేసు ప్రభు పాదాలు కడిగితే, ఒకవేళ ఆయన ప్లేస్లో మా తండ్రి ఉంటే, మా నాన్న ఉంటే నేను చేస్తానా? మరి మామ వేరా? మామ కూడా నా నాన్నే కదా, అయినా క్రైస్తవుడే కదా. ఆ విధంగా చేయాలండి. చిన్న పనులు, తక్కువైన పనులు. వాళ్ళు కదిలిపోయారు, వాళ్ళ పిల్లలు కదిలిపోయారు. వాళ్ళ పిల్లలు రాలే అప్పుడు ఎంబడి. కానీ ఆ విషయం మా అత్తమ్మ వాళ్ళ పిల్లలకు చెప్పినప్పుడు, అసలు గిట్ల కూడా చేస్తారా? వాళ్ళు చేయరు, అంత హైఫై హైటెక్ వాళ్ళంతా. అర్థమైందా? పాష్ అంటారుగా అది. సో చూడండి, ఎన్నుకోండి. అల్పమైన పని సంఘములో ఉన్న సహోదరులకు సేవ చేయడానికి మనం ఎన్నుకుంటే క్రీస్తు వలె ప్రేమించడం. మీరు అలా ఎన్నుకోకుండా, అలా సేవ చేయకుండా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే మీరు ఒకరినొకరు ప్రేమించినట్టే ప్రేమించలేరు. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు వలె మనం ప్రేమించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:13. గలతీ 5:13. గలతీ 5:13. సహోదరులారా, అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. ఎలా ఉండాలంట? నేను మీకు ఏంటిది? దాసుని, బాసును కాదు. అర్థమవుతుందా?
మనమందరం కూడా ఒకరికొకరు దాసులం అంట. దాసులం అంటే ఏంటి? దాసుడు ఏదైనా డిమాండ్ చేస్తాడన్నా? ఇలా ఉండాలి అని ఆజ్ఞాపిస్తాడా? చెప్పండి అన్న. లిటరల్గా దాని అర్థం అదే. దాసుడు అంటే దాసుడే. దాసుని నేను, మీరు నాకు దైవదాసుడు అని మళ్ళీ నేను పులిపీటి మీద ఉండి నాకు సేవ చేయించుకోవడం కాదు. దీని గురించి మాట్లాడట్లేదు. మీరు ఒకరికొకరు దాసులు అంట. అంటే దాని అర్థమైంది? దాని అర్థమైంది చెప్పండి అమ్మా, చెల్లె భవానీ. ఏంటి ఒకరికొకరు రాలేదా? వచ్చింది, రైట్. ఒకరికొకరం దాసులం అంటే ఏంటి చెప్పాలా మీరు? ఒకరికొకరం దాసులం అంటే నేను మీ దాసుడను, మీరు నా దాసులు. ఏం చేయాలా? దాసుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అన్నా? చర్చ్ బిల్డింగ్లో వచ్చి కూర్చొని మళ్ళీ ఆదివారం మళ్ళీ వస్తాడా? ఏం చేస్తారమ్మా దాసులు? ఒకరికొకరు సేవ చేయడం దాసుని యొక్క బాధ్యత. అది అన్న నీ పేరు మర్చిపోయినా. ప్రవీణ్ అన్న, నేను నీ దాసుని. నీకు అందుబాటులో దాసుడు ఉంటాడు, ఎప్పటికీ ఉండాలి కూడా. దాసుడు యజమానికి అందుబాటులో ఉంటాడా? ఉండడమ్మా. అంటే మనము సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి సేవ చేయడానికి. పిలువగానే ఎస్ అన్నా వస్తున్నా, ఎక్కడున్నావు, ఏమైంది, నేనున్నాను. హాస్పిటల్లో సిక్కేనావా, ఎవరు లేరా, నేను వస్తానా. ఎందుకంటే నేను దాసుని సేవ చేయడానికి పిలువబడ్డ సంఘంలో. గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ మాట. సంఘంలో మనం అందరం కూడా ఒకరికొకరు దాసులం అంట. ఒకరికొకరం దాసులం. చేద్దామా మరి? చేయాలనా లేదా? తప్పదు. చేయకపోతే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే మనం. ఇదేదో చదివి పక్కన పెట్టి పోయేది కాదు. ఈ పత్రికలన్నీ కూడా సంఘ జీవితం గురించి, సంఘంలో మనం ఏ విధంగా జీవించాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాయి. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఎవరైనా నువ్వు నా దాసురాలివి అంటే నీకు ఎట్లుంటుంది? అన్న నువ్వు నా దాసునివి అంటే ఎట్లుంటుంది? ఏబ్రు నేను నీ దాసున్నా. నేను చెప్పట్లే, లేఖనం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. నేనేం కొత్తగా రాసుకొని తీసుకురాలి వీడికి. తీసుకొచ్చినామా? మీరు ఎవరు ఇప్పుడు? ఎవరు మీరు? బర్త్డే గిఫ్ట్ నీకు. ఎవరు నువ్వు? సంఘానికి దాసురాలిని. నువ్వెవరమ్మా? సంఘానికి దాసురాలి. నేను సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి నేను సేవ చేయడానికి సంఘములో పిలువబడినాను. అర్థమైందా? యేసుప్రభు ఏమన్నాడు? నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకు, క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు, తన ప్రాణాన్నే సంఘము కోసము ఇవ్వడానికి వచ్చాడు. మనము ఆ విధంగా ప్రేమించం. అసలు సంఘం గురించి ఆలోచన ఉంటుందా మీకు? నేను ఎవరికి సేవ చేయాలి, సంఘంలో ఎవరికి నా అవసరత ఉంది? యేసు ప్రభు దాన్ని చేశాడు కదా. సంఘం కోసము తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మనం దీన్ని ఆలోచించాం. ఆయన డ్రమ్ కొట్టినంటే ఆయన డ్యూటీ అయిపోయింది అనుకుంటాడు. నో, డ్యూటీ స్టార్ట్స్ నౌ. ఇప్పుడే ఆరంభించబడుతుంది సంఘంలో. అది ఆదివారం మనం ప్రోత్సాహం దొరుకుతుంది, లేఖనం వింటున్నాం. వారం అంతా కూడా సంఘానికి దాసులుగా ఉండి గర్వించక, సనగక, గునుగక, అర్థమైందా, ఇతరులకు సేవ చేయడానికి మనం పిలువబడ్డాం. ఇట్లా చేస్తే ఎట్లుంటుందండి? ఎంత క్షేమం ఉంటుంది? ఎవరి మీదనైనా భారం ఉంటుందా సంఘంలో? పాస్టర్ మీద భారం ఉండదు, అక్క మీద భారం ఉండదు, మీ మీద కూడా భారం ఉండదు. అందరం కలిసి ఈ విధంగా సేవ చేయడానికి పిలువబడ్డాం. క్రీస్తు వలె ప్రేమించడం అంటే ఒకరికొకరము దాసులుగా ఉండడం. అర్థమైందా? ఏది తక్కువైన పని, పేరు, ఘనత, కుర్చీ, మైకు ఇచ్చేది కాదు ఇది. ఎవరికి కనిపించనిది, ఎవరు ఎన్నుకోలేనిది నువ్వు ఎన్నుకొని దాసునిగా చేయడం. దాసుడు ఎట్లా పనిచేస్తాడు? అసలు ఈ దాసుడు అనే పదము గ్రీక్ వర్డ్లో దాన్ని చూస్తే మూల పదము
బానిస అంట. బానిస. ఈ దాసుడు అనే పదము బానిస. బానిస అంటే అతనికి ఎలాంటి రైట్స్ ఉండయి తన ఉద్దేశాలను, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. అర్థమైందా? ఉంటుందా బానిసకు? బానిస అంటే ఇట్లా ఉంటాడు అంతే. ఇక యజమానుడు వస్తుందంటే తల కూడా ఎత్తుకోడు. అర్థమైందా? తల కూడా ఎత్తుకోడు, తగ్గించుకొని ఇలా ఉండేవాడు. యూదుల కల్చర్లో వాళ్ళు బయట నుంచి, యజమానుడు బయట నుంచి ఇంట్లోకి రాగానే పల్లెములో నీళ్లు పోసి పాదాలు కడిగి తుడిచేవాడంట. అది ఆ పదం, ఇక్కడ ఉపయోగించిన పదం. ఎంత తగ్గింపు కావాలండి? యేసు ప్రభు ఉపయోగించింది అదే పదం. ఎంత తగ్గింపు కావాలా క్రీస్తు వలె మనం ప్రేమించడం అంటే? అలా ప్రేమిద్దామా? ఎవరిని ప్రేమించాలా అట్లా? ఎవరిని? సంఘములో ఉన్న సహోదరులను, సహోదరులను మనం ప్రేమించడానికి పిలువబడ్డాం. అలాంటి తక్కువైన పనులను ఎంచుకొని మనం ఒకరికొకరం దాసులుగా ఉండాలి. రెండవది, క్రీస్తు వలె ప్రేమించడం అంటే మనం చూసినాం ఇంతకుముందు కూడా, ప్రాణం పెట్టడం. ప్రాణం పెట్టడం అంటే ఇస్తా బై లేలో అన్నట్టు ఉంటుంది. ప్రాణం పెట్టడం అంటే ఏంటంటే నీ సమయం, నీ డబ్బు, నీ పేరు, నీ సుఖం ఇతరుల కోసం త్యాగం చేయడం. అర్థమైందా? మన పేరుకి ఏమన్నా అయితే చచ్చిపోతాం మనం. మనల్ని తక్కువ ఎవరైనా చేసిరనుకో, తక్కువ చేసి ఎవరైనా మాట్లాడారనుకో, ఆ రాత్రి నిద్ర ఉండదు మనకు. నన్ను అట్లా అన్నారు, ఆ విధంగా ఎట్లా మాట్లాడారు అని నిద్ర పట్టదు మనకు. నిద్ర పట్టదు. ప్రాణము తీసేసినంత పని అవుతుంది. కొంతమంది అవమానము అనుకుంటారు, దాన్ని ప్రాణాలు కూడా తీసుకుంటారు. దేనికోసం? పేరు కోసం, డబ్బు కోసం, ఘనత కోసం, అప్రిషియేషన్ దొరకలేదని, నన్ను అవమానించారని. కానీ ప్రాణం పెట్టడం అంటే ఇవన్నీ కూడా త్యాగం చేయడం. అర్థమవుతుందా? ఏంటి అంటమ్మా? నీ సమయం, టైం లేదు అని చెప్పడానికి లేదు. ప్రాణమే ఇస్తా అని చెప్తున్నావు కదా ఈడ, మరి టైం లేదంటే ఎట్లా? నీ ప్రాణం వద్దు, నీ టైం కావాలి మాకు. అర్థమవుతుందా? సంఘానికి మనం చాలాసార్లు టైం ఇవ్వం. టైం లేదు, బిజీ. బిజీ ఉంటే కాదు, టైం తీసుకోవాలా. చాలా కష్టం. మీ బాస్ తిడతాడు, జీతంలో కట్ అవుతుంది, అయినా త్యాగం చేయాలా. అర్థమవుతుందా? డబ్బు, పేరు, సుఖం, ఇతరుల కోసం త్యాగం చేయడం అంట. ఇతరుల కోసం ఇవన్నీ కూడా త్యాగం చేయాలి. అది ప్రాణం పెట్టడం. చేస్తారా బ్రదర్స్, సిస్టర్స్? ఆర్ యు రెడీ? ఇదే కదా యేసు ప్రభు చేసింది. ఏం చేసిండు యేసు ప్రభు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఏం చేసిండు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఎవరి కోసం చేసిండు ఇదంతా? ఎవరి కోసం అమ్మా? సంఘం కోసమే. ఏమన్నాడు తెలుసా 5వ వచనంలో? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును, అంటే నిన్ను నువ్వు రిక్తునుగా చేసుకో. సంఘం కోసము దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు. అర్థమైందా? నీవు ఈ మనస్సును కలిగి ఉండు అంటున్నాడు. ఈ మనస్సు నువ్వు కూడా కలిగి ఉండడం అంటే నీవు కూడా ఇవన్నీ కూడా త్యాగం చేయాలా. నీ సమయము, నీ డబ్బు, పేరు, సుఖము అన్నీ కూడా త్యాగం చేయడమే క్రీస్తు వలె ప్రేమించడం. క్రీస్తు వలె ప్రేమించడం. కష్టమైన బోధన, చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. యేసు ప్రభు చాలా ఇష్టంగా చేశాడు ఇవన్నీ. దేవునికి సాధ్యం. అర్థమైందా?
మనల్ని ఎట్లా సృష్టించాడు? ఇలాగే సృష్టించాడు దేవుడు. మనమే వివిధమైన తంత్రములు కల్పించుకొని మన మార్గాలను, చెడుతనాన్ని నింపుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయాం. యాక్చువల్గా నన్ను క్రియేట్ చేసిందే ఈ విధానం. ఆయన పోలికలో యథార్థవంతులుగా దాన్ని మనం చేయాలి. ఏమంటారు బ్రదర్? ఎస్ బ్రదర్, సంఘం కోసం ఏం చేయాలి? మనం రిక్తులం అయిపోవాలా, దాసుని స్వరూపం ధరించాలా, ఇవన్నీ కూడా త్యాగం చేయాలి. యేసుప్రభు ఏం చేశాడు? తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. మీకు అర్థమవుతుందా? మీకు దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయంటే మస్తు సంతోషం అవుతుంది. అర్థమైందా? అవి 3 వారాలు ఎట్లుంటానో నాకు తెలియదు, కానీ నా వారం అయితే సిలువ వేయబడమే. అర్థమైందా? ప్రేమించడం అంతే. సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టుగా ప్రేమించడము, అది ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను మనం పాటించకపోతే ఆత్మీయంగా ఎదగలుగుతామా అండి? ఆ ఆజ్ఞ ఏందో మీకు అర్థమయ్యేటట్టుగా నేను వివరిస్తున్నా, అంతే, సింపుల్. త్యాగం చేయడం, రైట్. మూడోది క్షమించడం. క్రీస్తు వలె ప్రేమించడం అంటే క్షమించడం. ఎన్నిసార్లు క్షమించాలి? మీ అందరికీ తెలుసు, 70 ఏళ్ళ మట్టుకు, అంటే జీవిత కాలం అంతా కూడా మనం క్షమిస్తూనే ఉండాలి. క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారంగా క్షమించాలి. క్షమిస్తున్నారా మీ తోటి సహోదరులను, సహోదరులను? అసలు మాకు ప్రాబ్లమే లేకపోతే ఎట్లా క్షమిస్తామంటారా? ప్రాబ్లము లేదు అంటే మీరు కలిసి బ్రతకడం లేదు అని అర్థం. అర్థమవుతుందా? మీకు సమస్యలు లేవు అంటే మీరు ఒక కార్యక్రమం చేస్తున్నారు కానీ ఒక కుటుంబముగా జీవిస్తలేరు. అర్థమైందా? నాకు ఎవరితోనేం సమస్య లేదన్న అంటే నువ్వు వస్తున్నావు, పోతున్నావు, సంబంధాలు ఉంటే కదా వాళ్ళ బలహీనతలు, నీ బలహీనతలు బయటపడతాయి. అప్పుడు కదా ఒకరినొకరు క్షమించుకునేది. ఎలా వస్తున్నామంటే ఒక ఆదివారం లేకపోతే ఒక సినిమా థియేటర్కి వచ్చినట్టుగా వస్తాం. మంచిగా పాటలు పాడతాం, మంచిగా ఆరాధిస్తాం, మంచి కానుకలు సమర్పించి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ క్షమాపణ గుణంలో మనకేం లేదనుకుంటాం, మాకు ఏం ప్రాబ్లం లేదు, మాకెవరు శత్రువులు లేరు అని అనుకుంటారు. నేనేమంటా అంటే మనకు సంబంధాలు లేవు సరిగా అంట. ఎందుకంటే మన ఇండ్లలో, మన చిన్న ఫ్యామిలీలో, ఇది పెద్ద ఫ్యామిలీ, మన చిన్న ఫ్యామిలీలో ప్రతిరోజు చిన్నగా చట్పట్ 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 నడుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది చట్పట్ చట్పట్, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. కానీ చట్పట్ అయితే తప్పకుండా ఉంటుంది, ఎక్కడో ఒక్కడ ఉంటుంది. అన్నం కానో, కూర కానో, ఇంటి కానో, ఆ టవాల గోడ మీద వేసుడు, ఏదో ఎక్కడో ఒక్కడ నడుస్తూనే ఉంటుంది వారు. ఎందుకు? మనం కలిసి జీవిస్తున్నాం కాబట్టి, భార్య భర్తలుగా, పిల్లలుగా మనం కుటుంబంలో కలిసి జీవిస్తున్నాం కాబట్టి నా వీక్నెసెస్ అన్నీ నా భార్యకు తెలుసు. ఈరోజు పొద్దున లైవ్, ఈరోజు పొద్దున్నే గ్రీన్ టీ ఇచ్చింది, తాగిన మంచిగా కుడిదడు ఇంత వేసిన, అయిపోయింది. డివోషన్ చేసుకుంటున్నా, మెసేజ్ ప్రిపేర్ అవుతున్నా, ఇవన్నీ అవుతుంటే ఇంకొకటి తాగాలనిపించింది కాఫీ అని ఒక్కసారి చూసిన, ఇప్పుడే తాగినావు కదా అన్నట్టు చూసింది. మొత్తం ఫుల్ మెసేజ్ వచ్చింది నాకు, నీకు ఇయ్యా అన్నట్టు. ఎందుకు అడుగురా బాయ్, ఇంకా పాలు కాగబెట్టి పోసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి పోయినా కిచెన్లో పోయి, అంటే కూరలు అవి చేస్తా కానీ ఈ పాలు కాగబెట్టుడు, ఈ ఛాయ్ రాదు నాకు సరిగా. ఛాయ్ పెట్టిన, మాకు సంతుగాడు ఉండే ఇక్కడ ఉన్నప్పుడు, అది విద్యాభ్యాసం రాలే. అయితే పాలు పెట్టినా, అయితే పిల్లలు ఇంకా లేవలే, అప్పుడు కొంచెం వెలుగు వస్తుంది, 6 వెలుగు వస్తుంటే అది వేడి పెట్టినా, ఇటు వేడి వచ్చేదాకా అది పొంగింది, కథం అయిపోయిందిరా నాయన అనుకున్నా. సప్పుడుగా కూడా బెడ్రూమ్లో ఉన్నది, సప్పుడుగా కూడా వచ్చి టక్కన బంద్ చేసి తీసి మొత్తం దుడుస్తున్నా. ఇక మళ్ళీ స్టార్ట్ అవుతుంది వార్, ఏదో ఒకటి అవుతుంది. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి, లొల్లి అవుతుంది మళ్ళీ. చిన్న లొల్లిలు అవి, పెద్ద విడిపోయేటి కావు, కానీ అది కూడా హర్టింగే ఉంటుంది. కానీ ఇక దిగమింగుకొని ఏదో మీదికి స్మైల్ చేసి మాట్లాడుతుంది. అయితే ఇక మెల్లగా తీసి సౌండ్ కాకుండా చేస్తాను, రానే వచ్చింది కిచెన్లో.
ఓరే అయిపోయింది అనుకున్నా. నీకు చెప్పిన కదా, నువ్వు ఎందుకు నాకు చెప్తే ఒక 5 నిమిషాలు ఆగుతేమో అంటే ఇక నేను ఎందుకు బాధ పెట్టలేను, పనులలో ఉన్నావు కదా అని ఇక తప్పించుకున్నా. కొద్దిగా ఫీల్ అయినా నేను, అరే మిమ్మల్ని ఏం అడుగుతా బాయ్, ఇటు కాఫీ ఛాయలే కదా, నేను డివోషన్లో ఉన్నా, చదువుతున్నా, మెసేజ్ ప్రిపేర్ అవుతున్నా, హర్ట్ అవుతాం. అలా పెద్ద ఉన్నదా, హర్ట్ అయినా బయటికి వెళ్ళి వాళ్ళను అక్కడ చర్చి ఫెలోషిప్లో డ్రాప్ చేసేదాకా చర్చ్ అక్కడ ఇక ప్రేయర్ కూడా కాలే, ఇంట్లో ప్రేయర్ కాకుండా కార్లో ఎక్కిన తర్వాత కార్లో ఇక ప్రార్థన. నాకు ఇక గిల్టీ ఉంటుంది అది, ప్రభువా మేము పాపులము, మమ్మల్ని క్షమించు, సమాధానం లేకుంటున్నాం అని చెప్పేసి సమాధానం కార్లోనే ఆమెను సమాధాన పడ్డాం. దిగిన స్మైల్ చేసిన, హాయ్ బాయ్, మళ్ళీ వస్తా తొందరగా. ఇలాంటి ప్రాక్టికల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి. ఈ క్షమాపణ అనేది అవసరం. క్రీస్తు వలె ప్రేమించడం అంటే ఇంట్లో, బయట, స్నేహితుల మధ్యలో, ముఖ్యంగా మన స్థానిక సంఘములో ఒకరినొకరు క్షమించుకొని జీవించడం అండి. ఎప్పటి వరకు? మనం బ్రతికున్నంత వరకు. మీ అపరాధములను, ఇతరుల అపరాధములను మీరు క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మనం క్షమించకపోతే క్షమాపణ లేదండి, పాపంలోనే జీవిస్తున్నాం మనం. కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. క్రీస్తు వలె ప్రేమించడం అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, వారు నిన్ను హర్ట్ చేసినా, బాధ పెట్టినా, ఇంకేం చేసినా, అర్థమైందా, క్షమించడం, కలిసిపోవడం. ఎలా క్షమించాలంట? హృదయపూర్వకంగా. 18:36 చూడండి, మత్తయి 36 ఉందా? సారీ, ఉండాలి, 35 సారీ. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. చూడండి, మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల. హృదయపూర్వకముగా మనం క్షమించకపోతే నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ఇప్పుడు చెప్పండి, ఎలా క్షమించాలంట? హృదయపూర్వకముగా క్షమించాలి. క్షమించని ఎడల క్షమించబడం. అలాగే చేస్తాడంట దేవుడు. అది క్రీస్తు వలె ప్రేమించడం. ఎంతమంది మీ హృదయపూర్వకంగా క్షమించాం చెప్పండి? ఎంతమందితో సమాధానంగా ఉన్నాం మనం? ఒకవేళ మనం క్షమించకపోతే నేను చెప్తున్నాండి, లేఖనం బట్టి మనం పాపంలోనే ఉన్నాం. మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. సీరియస్లీ చెప్తున్నా, మీరు అర్థమైందా? ఈ గోడ కూడా దాటదు మీ ప్రార్థన. ఏమన్నాడు? ఏవి అడ్డుగోడగా ఉన్నాయంట? మన పాపములే. మన పాపములు ఇవే. వ్యభిచారం చేయం, దొంగతనాలు చేయం, అబద్ధాలు ఆడం, కానీ సహోదరులను క్షమించం. క్రీస్తు వలె ప్రేమించడం అంటే మనకు కొన్ని బేసిక్, ఇవి లోకంలో ఉన్న వాళ్ళు కూడా చేయరు చాలా మటుకు. కాబట్టి దయచేసి క్రీస్తు వలె మనము ప్రేమించడం అంటే క్షమించడం. రైట్. 4వది భరించడం, సహించడం. క్రీస్తు వలె ప్రేమించడం అంటే భరించడం, సహించడం. ఇది గ్రీక్ వర్డ్ ఏమంటారంటే దీన్ని ఎన్కోమాయట. ఆడ నేను స్టడీ చేస్తున్నప్పుడు రాసుకున్నా. దాన్ని అర్థం ఏంటంటే సహించడం, తాలుకొను, ఓర్పుతో భరించు. వదిలేయడం కాదు, విడిచిపెట్టడం కాదు, ప్రేమతో ఒకరినొకరు భరించడం అంట. సో ఇది చాలా కష్టమైందండి. ఒకరి బలహీనతలను ఒకరు భరించడం అన్నమాట. భరించడం అంటే మామూలుగా ఏదో అట్లా పోయేది కాదు. ఒకరి బలహీనతలను
ఒకరము భరించడం, ఓర్చుకోవడం, సహించడం. నువ్వు మంచోనివైతే నేను భరించని అవసరం లేదు నాకు. అది ఎక్కడది? సంఘంలోనే. భరించడం, సహించడం, తాలుకోవడం, ఓర్పుతో భరించడం అంట. యేసు ప్రభు మనల్ని భరించాడా లేదా? భరించండి అయిపోయిందా? ఇంకా భరిస్తుండా? భరించండి అయిపోయిందా? ఇంకా భరిస్తుండా? ఇంకా భరిస్తున్నారు. మనం ఈ విధంగా ఆయన ఆజ్ఞాపించి ఈ విధంగా మీరు ప్రేమించాలని చెప్పినా కూడా, మనం ప్రేమించకుండా బ్రతుకుతున్నా కూడా క్రీస్తు మనకు అవకాశం కల్పిస్తున్నాడు. లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా, సంఘంలో ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ప్రభువు మనల్ని భరిస్తున్నాడు. మనం ఇంకా ఇక్కడ కూర్చొని భజన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాము, దేవుని సంఘంలో ఉన్నాము అంటే దేవుడు ఇంకా మనల్ని భరిస్తున్నాడు. మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి క్రీస్తులా ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే నీవు స్థానిక సంఘంలో ఉన్న సహోదరుల యొక్క బలహీనతలను, అర్థమైందా? ఈయన మంచోడు కాదు, అర్థమైందా? ఈ సహోదరుడు మంచోడు కాదు, బలహీనుడు అని తెలిసి భరించడం, ఓర్చుకోవడం అంట. ఇవన్నీ ఎక్కడొస్తాయి? మంచోళ్ళు ఉంటే అవసరమా? భరించడం అవసరమా? చెప్పండి. మంచిగా అందరూ బాగుంటే భరించడం అవసరమా? నిన్ను భరించాలి వాళ్ళు, అర్థమైందా? కాబట్టి ఈయన మంచోడు అంటే ఆయనను భరించిన అవసరం లేదు నువ్వు. మనమందరం పాపులమే కాబట్టి ప్రభు భరించాడు, సహిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. క్రీస్తు వలె ప్రేమించడం అంటే ఇతరుల యొక్క పాపాలు, బలహీనతలను మనం భరించడం. సనగడం, గునుగడం, బయట పోయి వాళ్ళ గురించి, బలహీనతల గురించి మాట్లాడడం కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బలవంతంగా నటిస్తాం, మంచిగా ఉన్నట్టు చూసి మంచి ఆర్టిఫిషియల్ ఒక స్మైల్ ఎత్తాం, రాకపోయినా బయటికి పోతాం. బయటికి పోయి వాళ్ళ గురించి మనం గాసిప్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. అది భరించడం కాదు. నువ్వు భరించడం లేదు. భరిస్తే మౌనంగా ఉండు, వాళ్ళ కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయి, అంతేగాని మనం యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఎలా భరిస్తున్నాడు మనల్ని? ఎలా భరిస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వము నుండి నిరంతరము యాజకుడై ఉన్నాడు ఆయన. మన కోసము నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, ఆయన భరిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు వలె మనం ప్రేమించడం అంటే ఇతరుల బలహీనతలను బయట చెప్పడం కాదు, వారి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించడం, వాళ్ళు మారాలని హృదయపూర్వకముగా కోరుకోవడం. యేసుప్రభుకు ఉందా లేదా మనం మారాలని? ఉందా లేదా బ్రదర్స్? ఉందంటారా లేదా? మరి నీకెట్లుంది? ఎవరైనా పాపంలో ఉన్న సహోదరులు ఉంటే, బలహీనతల్లో ఉన్న సహోదరులు ఉంటే నీకెలా ఉంది? వాడిని దేవుడు తొక్కాలరా, మనకి బుద్ధి రావాలా అని కఠినంగా మనం మాట్లాడుతుంటాం. బయటికి చెప్పకపోయినా హృదయంలో అనుకుంటుంటాం చాలాసార్లు, మనకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే. హెబ్రీలో రాసిన పత్రిక 7:25 ఒకసారి చదవండి. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎట్లా శక్తిమంతుడై ఉన్నాడు? కొద్దిగా వివరించండి. ఎలా శక్తిమంతుడై ఉన్నాడు? ఒక సహోదరుణ్ణి నువ్వు రక్షించడానికి నీకు శక్తి ఎలాగుంది? అక్కడ ఏం చేసి ఆయన రక్షిస్తున్నాడు? విజ్ఞాపన.
ఆయన వద్దకు వచ్చు వారందరూ నిరంతరం అంట. నువ్వు సంపూర్ణముగా రక్షింపబడాలని ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి నిన్ను రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నీ సహోదరుడు మార్పు చెందాలని అలాంటి కోరిక, ఆ విధంగా ప్రేమించాలి. క్రీస్తు ప్రేమించడం అంటే. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమునున్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కోసము విజ్ఞాపనం, మన కోసం ప్రాణం పెట్టిండు, రక్షించిండు, విజ్ఞాపన కూడా చేస్తున్నాడంట. ఎందుకు? మనము సంపూర్ణముగా రక్షణ పొందాలని. దేవుని సన్నిధికి వెళ్ళే వరకు ఆ విజ్ఞాపన ఆగదు. మరి మనం ఏం చేస్తున్నాం? మన సహోదరుల బలహీనతల గురించి అర్థమైందా? ఒకసారి మా సంఘంలో కూడా, చిన్న సంఘమైన బలహీనతలు అందరికీ ఉంటాయి కదా. మొండోళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని చూస్తూ వీడు మారడు, వీడు ఏంది వీని జీవితము అని ఫీల్ అయ్యేటోని లోపల. మళ్ళీ ఒక స్వరం వస్తుంది బయట నుంచి నాకు, ఆయన మారకపోవడానికి కారణం నువ్వే అట. నేను పాస్టర్ని ఈడ వాక్యం చెప్తున్నా, నేనేం చేసిన ప్రభువా? ఆయన మారకపోవడానికి కారణం నేనేందంటే, నువ్వు అంతగా ఆయన తప్పుల గురించి ఆలోచించినంతగా నువ్వు ఆయన కోసం విజ్ఞాపన చేస్తున్నావా అని వచ్చింది. ఒక్కసారి నాకౌట్ పంచి ఉంటుంది కదా, అట్లా గుద్దినట్టు అయింది నాకు. ప్రభువా నన్ను క్షమించు, నేనే నా సహోదరుని గురించి ప్రార్థన చేయలేదు, వాని తప్పుల గురించి ఆడు పాపాల గురించి బాగా మాట్లాడాను. నా భార్యతో కూడా డిస్కషన్ చేసిన, కొంతమంది క్లోజ్ పీపుల్తో కూడా డిస్కషన్ చేసిన, కానీ వాని గురించి అంతగా ప్రార్థన చేయలేను నేను. ప్లీజ్, మన సహోదరుడు సహోదరి బలహీనంగా ఉన్నది అని అంటే దానికి కారణము నువ్వు విజ్ఞాపన చేయకపోవడమే. వాళ్ళు మారడం లేదు అంటే నువ్వు భరించడం లేదు, వాళ్ళ కోసం విజ్ఞాపన చేయడం లేదు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలా. యేసు ప్రభు చేస్తున్నది అదే, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు ఆయన. ఎందుకంటే ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. మనం ఒకరికొకరం దాసులుగా ఉన్నాం. మనమందరం కూడా ఒకరికొకరం యాజకులమే. కాబట్టి మనం తప్పకుండా క్రీస్తు వలె ప్రేమించడం అంటే ఒకటేంటి? కాలు గడగడం కదా, అంటే చిన్న పనులు కూడా ఇతరులకు చేయడం. రెండోది ప్రాణం పెట్టడం, అంటే సమయం, డబ్బు, పేరు, సుఖం ఇతరుల కోసం త్యాగం చేయడం. మూడోది క్షమించడం, క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారము క్షమించడం. నాలుగోది భరించడం, సహించడం, క్రీస్తు వలె ప్రేమించడం అంటే ఇది. ఐదవది చివరిది చెప్పి నేను ముగిస్తాను, సత్యముతో ప్రేమించడం. సత్యముతో ప్రేమించడం అంటే నిజంగా ప్రేమించడం. మాటలు చెప్పి ప్రీచింగ్ చేసి పోవడం కాదు, మీ గురించి తెలుసుకొని సత్యంగా ప్రేమించడం. అంటే పాపంలో ఉన్న సహోదరుని ప్రేమతో గద్దించడం. ఎవరైనా తప్పు చేస్తున్నారనుకో, సంఘంలో పాపంలో ఉన్నారనుకో, ప్రేమతో వారిని గద్దించడం అంట క్రీస్తు వలె ప్రేమించడం అంటే. గద్దిస్తామా మనం? ఎవరైనా తప్పు చేసినట్టు అనిపిస్తే గద్దిస్తామా? ప్రేమతో గద్దిస్తామా? చెప్తామా అసలు? నాకు వచ్చిన బాధ ఇంద్రాబాయ్, వాడు నన్ను బయట పగబట్టి నన్ను మలదంతాడు అని నాకెందుకు రా భయ్ అనుకొని సప్పుడుదాకా నోరు మూసుకొని ఉంటాం. వాడెక్కడన్నా పోని నేను రక్షింపబడితే చాలనుకుంటాం. అది ప్రేమ కాదు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇది చెప్పి నేను ముగిస్తాను. సహోదరులారా, ఒకడు
ఏ తప్పితములోనైనను సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడుతూ శోధించబడకుండానట్లు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలేను. ఏం చేయాలండి? ఏం మాట్లాడకుండానే అంటారా? ఆయనతోని ఆ విషయం మాట్లాడకుండానే సురేష్ అన్న ఇట్లా వెళ్ళిపోతే వచ్చేస్తాడు నాయంబడి. ఏం చేయాలా? ప్రేమతో మాట్లాడాలా. సాత్వికమైన మనసుతో అతన్ని మంచి దారికి తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? నువ్వు అనుకుంటున్నావు స్పిరిచువల్ అని, నీదే. నేను అతని కంటే మంచివాడిని అని నువ్వు అనుకున్నట్లయితే చూడండి అక్కడ, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఆత్మ సంబంధులైన అంటే ఆత్మీయ సంబంధాలు కలిగి ఉన్న మీలో ప్రతివాడును తాను శోధించబడుదునేమో అని తన విషయమై తన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలంట. సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారమును ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును. ఎవరి నియమము? ఏంటి క్రీస్తు నియమం ఇక్కడ? ఏంటి? అది మాత్రమే కాదు, సాత్వికముతో మనకి బుద్ధి చెప్పడం. మనల్ని ఎవరన్నా నువ్వు తప్పు చేసినావు కథమే, ఇక తప్పు చేసినావని మాట నేనా? ఏం తప్పు చేసినా? 100 ప్రశ్నలు ఇస్తాం మనం. బ్రదర్స్, సిస్టర్స్, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆడ చూడండి, క్రీస్తు నియమం అంటే ఇది. ఒకని భారములు ఒకరం మోసుకోవాలా, భరించాలా, ఒకరినొకరు మనం ఈ విధంగా సహించాలా, బుద్ధి చెప్పుకోవాలా. రెవల్యూషన్ చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏం చేస్తున్నాడు? ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏమంటున్నాడు? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారందరిని ఏం చేస్తున్నాడ? గద్దించి శిక్షించుచున్నాడంట. డిసిప్లిన్ చేస్తున్నాడంట, క్రమశిక్షణ చేస్తున్నాడంట. గద్దించి ఎవరు? దేవుడు. ఒకవేళ నీ సహోదరులను నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? వాళ్ళ జీవితం వాళ్ళది, నా జీవితం నాది అంటమా? నో. సాత్వికమైన మనస్సుతో ఒకరి భారములు ఒకరు మోసుకోవాలి. ఏంటి ఆ భారములు? పాపాలే, బలహీనతలే. ఒకరినొకరు సహించడం, బుద్ధి చెప్పుకోవడం. అర్థమైందా? అది క్రీస్తు ప్రేమించినట్టుగా ప్రేమించడం. మనము మంచి విషయాలు గొప్పగా చెప్తాం, లేకపోయినా 2 కల్పించనే చెప్తాం. అర్థమైందా? మంచి విషయాలు. కానీ సహోదరులు ఏదైనా తప్పు చేస్తే నిజంగా అరే ఈయన దేవుని మార్గం నుంచి దూరం వెళ్తున్నాడే, ఈ బలహీనతల్లో ఉన్నాడే అని చెప్పేసి మనం మాట్లాడతామా? అది ప్రేమ కాదండి. ప్రేమ కానే కాదు నువ్వు మాట్లాడకపోతే. క్రీస్తు ఆ విధంగా ప్రేమించలే. ఏ విధంగా ప్రేమించుండు? గద్దించాడు, ఈవెన్ శిక్షిస్తున్నాడంట. దేవుడు శిక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధతలో మనం పాలిభాగస్తులు కావాలి. అర్థమైందా? ఇది ఈ విధంగా మనము ప్రేమించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇది ఆపేస్తా. సో క్రీస్తు వలె, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం చూసినాం పాత నిబంధనది. క్రొత్త నిబంధనలో ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఇట్లా క్రీస్తు ప్రేమించాడు. నువ్వు ఇతరులను ప్రేమించాలంటే ఈ 5 పాయింట్స్ దగ్గర పెట్టుకోండి. ఇంకా మస్తున్నది కథ. ఇది జస్ట్ ఒక 25% మాట్లాడిన, 25% కూడా కాదు. నెక్స్ట్ మళ్ళీ వచ్చే నెల
ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈ నెలనే వస్తా. కాబట్టి ప్లాన్ చేసుకోండి మంచిగా. మీరు పెన్నులు తెచ్చుకోవాలా, నోట్బుక్లు తెచ్చుకోవాలా. మీరు జ్ఞానవంతులు, మీరు మొత్తం మీ హృదయంలో ఫీడ్ అయిపోతుంది కావచ్చు. నాకు తెలియదు. ఇవి ఒక పెద్ద బుక్ పెట్టుకున్నా, ఆ చిన్న బుక్కులు తీసేసిన. చిన్న బుక్కులు ఉండగా ఇట్లా ఇట్లా అది తీసేసి ఇక పెద్దది రాసుకుంటా. ఇవన్నీ నా మనసులో ఉన్నాయి కానీ పేపర్ మీద పెట్టుకుంటా. నేను ప్రతిదీ చూడను. అర్థమైందా? మీరు కూడా రాసుకోండి. రాసుకుంటే తప్ప మాకు అవసరం లేదంటారా అనకండి. రాసుకోండి, మళ్ళీ చూడండి. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళండి ఆ పాయింట్స్ నుంచి. కనెక్షన్ ఉంటుంది మనకు. చదివామా? రైట్. దేవుడి వాక్యం దీవించును గాక. ఓవర్ టు అన్న.